కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి అధిపతిగా ఉండడానికి ఒక గొప్ప అవకాశం పొందడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అర్హత లేకపోయినా అర్హతనిచ్చి పిలుచుకుంటాడు దేవుడు. అది నువ్వు ఒక పరిచారకుడిగా ఉన్నా, పరిచారకురాలిగా ఉన్నా, క్రైస్తవునిగా ఉన్నా, క్రైస్తవురాలిగా ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, నువ్వు ఒక సంఘ కాపరివైనా, ఒక సువార్థికునివైనా, దేవుని పని చేసే వాడివిగా ఉన్నా సరే, దానివిగా ఉన్నా సరే, ఏమండి, అర్హత లేని వాడిని కూడా అర్హత కల్పించి నువ్వు అర్హుడవే అని నిన్ను పిలిచి నిన్ను ఆశీర్వదించి నిన్ను సమాధానముతో కృపతో నింపేటువంటి గొప్ప ప్రేమగల దేవుడు యెహోవా దేవుడు అండి. యెహోషువ గ్రంథంలో ఒక సందర్భం ఉంది. ఒక మాట మీకు చెప్తాను. 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. యెహోవా సేనాధిపతి అనేటువంటి ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు యెహోషువకు కనిపించాడు. అతను ఎదురుగా నిలబడ్డాడు. వచ్చి యెహోషువ అతని దగ్గరకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని కన్ఫర్మేషన్ కోసం అడిగినప్పుడు అతడు ఏమన్నాడంటే, నేను యెహోవా యొక్క సేనాధిపతిగా వచ్చి ఉన్నాను అని అన్నాడు. నీ తరపు ఆ తరపు కాదు, దేవుని జనమును కాపాడుటకు, దేవుని తరపున యుద్ధము చేయడానికి. యుద్ధము యెహోవాదే, గెలిపించేది దేవుడే, గెలిచేది నువ్వే. యుద్ధము ఆయనదే, ఆయన యుద్ధం చేస్తాడు. కాబట్టి నేను యెహోవా దేవునికి సేనాధిపతిగా, ఐఎమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద గాడ్ అలా వచ్చానని చెప్పగానే యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు నా ప్రభువు తన దాసునికి సెలవిచ్చినది ఏమనగా, ఏం ప్రభువా చెప్పు, నువ్వు దేవుని సేనాధిపతివా, దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడేవా, చెప్పు, ఏం చేయమంటావు, నువ్వు ఏ సమాచారాన్ని మాకు ఇవ్వడానికి వచ్చావని అడిగాడు. అందుకు యెహోవా యొక్క సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా అతను అలాగే చేశాడు. మోషే గారు కూడా ఇదే సందర్భాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనంలో, దగ్గరకు రావద్దు మోషే, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిసే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ ప్రదేశము అనే దేవుని యొక్క స్వరము వినపడింది. ఇక్కడ 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక్కటే రూల్ ఉందండి, పాదరక్షలను తీసివేయుట అనగా దేవునిని గౌరవించడానికి ఇదొక గుర్తు. మీరు దేవుని ఆలయములోనికి, చర్చిలోనికి వెళ్ళడానికి ముందు కూడా మీ షూస్ని, మీ చెప్పుల్ని బయట విడిచిపెట్టడం అనేటువంటిది దేవునిని ఆరాధించే స్థలములోనికి నువ్వు వెళ్తున్నప్పుడు ఆయనను గౌరవించడానికి అదొక సూచన. రెండవది, పాదరక్షలను తీసివేయడం అనేది దేవునికి లోబడి ఉన్నామని చెప్పడానికి, దేవునికి విధేయత చూపించడానికి ఒక గుర్తు. ఇక మూడవదిగా చెప్పాలంటే, నిన్ను నువ్వు దేవుని ఎదుట తగ్గించుకోవడానికి ఒక గుర్తు. కాబట్టి ఈ పాదరక్షలు తీసివేయడం వెనక ఉన్నటువంటి ముచ్చట ఇదేనండి. మరొక సందర్భాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. యాకోబు గారు రాసినటువంటి పుస్తకంలో 4వ అధ్యాయము 10వ వాక్యంలో ఎలా ఉన్నది, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అని అంటున్నాడు. 23వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనంలో కూడా, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని అంటున్నాడు యేసు ప్రభువారు అన్నమాట. If you exalt yourself, you will be humbled. If you can humble yourself, you will be exalted. ఎంతో గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చెప్పిన విధంగా, మనము దేవుని సన్నిధానమునకు వెళ్ళినప్పుడు, ఆరాధించడానికి ఆయన ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ ఆరాధన క్రమము జరిగింపబడుతున్న ఆలయములోనికి వెళ్ళడానికి ముందు మనము మన పాదరక్షలను తీసివేయట దేవునికి గౌరవము ఇవ్వడానికి ఒక గుర్తు, ఒక సూచన. కాబట్టి అలా చేయాలి. అందుకని పాదరక్షలు తీసేమని దేవుడు చెప్పాడు.
ఆదాముకి బట్టలు ఇచ్చాడు దేవుడు, కానీ నీకు చెప్పులు కూడా ఇస్తున్నానని ఎప్పుడు చెప్పలా. సో బట్టలు అనేవి ప్రామాణికమైనవి. నువ్వు ఆలయంలోనికి వెళ్తున్నప్పుడు బట్టలు ఉంటే చాలు. దేవుని దూతతో కానీ దేవునితో కానీ మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు నీకు ఒంటి మీద వస్త్రములు ఉండి తీరాలి. కానీ ఈ రోజున ఎన్నో దరిద్రపు క్రైస్తవ సంఘాలలో ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలియకుండా పిచ్చి పట్టిన వారిలాగా గంతులు వేస్తున్నారే. వీరందరూ కూడా దేవుని ఉగ్రతలో నిలిచి ఉంటున్న వారే. మారాలి. దేవుని సేవ చేస్తున్న వారికి అందరికీ కూడా శ్రమలు విస్తరిస్తాయి, సమాధానము రాదు. మీ కుటుంబంలో సమాధానం ఉండొచ్చు, కానీ నీ వ్యక్తిగత జీవితంలో సువార్థికుడా, సంఘ కాపరి నీతో మాట్లాడుతున్నా, నీకు తప్పకుండా శ్రమ ఉంటుంది. నీ భార్యకు ఆరోగ్యం ఉండొచ్చు, నీ పిల్లలకు ఆరోగ్యం ఉండొచ్చు, వారికి సమస్తము సమిష్టిగా ఉండొచ్చు, కానీ నీ ఒక్కడి వెంట మాత్రము సాతాను ఎప్పుడూ పడుతూ ఉంటాడు. నిన్ను ఎక్కడ పడేద్దామా, ఎక్కడ తొక్కేద్దామా, ఎలాగా అవమానిద్దామా, నీకెక్కడ నీ ఉద్యోగాన్ని తీసేద్దామా అని, నీకున్నటువంటి అవకాశాలను రాకుండా చేయాలని వాడు సమిష్టిగా కృషి చేస్తూ ఉంటాడు తన దూతలతో కలిసి. వాడి పేరే సాతాను, వాడి పేరే అపవాది. వీడిని ఎదుర్కోవడానికి నీకు ఆత్మీయ ఆయుధం కావాలి. దాని పేరే ప్రార్థన, దాని పేరే ఉపవాసము. దేవునితో సంభాషించుట ఒక గొప్ప ధన్యత. అది ప్రార్థన ద్వారా మనము ప్రాక్టీస్ చేయవలసిన వారమై ఉన్నాం. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. వింటున్నటువంటి వాక్యాన్ని మీరు దీవించండి, వివరించబడినటువంటి వాక్యాన్ని మీరు దీవించండి నాయన. మీరే మాతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండండి. మా హృదయాలను పరిశుద్ధపరచండి ప్రభు. మా జీవితంని మీరు బాగు చేయండి నాయన. మమ్మల్ని స్వస్థపరచండి ప్రభు. సమస్త విషయంలో మీరే మాకు తోడుగా ఉండి మా చేయబడిన మమ్మల్ని నడిపించమని, నిత్య జీవంలోనికి ప్రవేశించే మార్గాన్ని మాకు అందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.